బీఆర్ఎస్ కూడా అంతే స్థానాలు. అంటే కార్పొరేషన్లో ప్రతిపక్షాలు జీరోలకే పరిమితం అయ్యాయి. ఇక బీజేపీ దగ్గరికి వస్తే గత ఎన్నికల్లో బీజేపీ కార్పొరేషన్లలో 0. ఈసారి ప్రస్తుతానికైతే క్లియర్ కట్ మెజార్టీ అయితే రాలేదు. ఒక కరీంనగర్ యొక్క స్థానాన్ని కార్పొరేషన్ను వాళ్ళు దక్కించుకునే అవకాశం ఉన్నది కాబట్టి అది ఒకటి వచ్చే అవకాశం ఉన్నది. ఇక 2020లో హంగు ఏర్పడ్డ ఎన్ని అంటే 0. ఈసారి హంగు ఏర్పడ్డ ఎన్ని అయ్యా అని అంటే 4 ఉన్నాయి. సో ఈ రకంగా అప్పుడు 10కి 10 అయితే ఇప్పుడు 7లో 3 మాత్రమే. అంటే వీళ్ళు 50% వీళ్ళు సాధించుకున్నారు. అప్పుడు 100% కార్పొరేషన్లో బీఆర్ఎస్ సాధించుకున్నది. సో ఈ రకంగా కార్పొరేషన్ను మున్సిపాలిటీల వారీగా చూస్తే వాళ్ళు 93% ఉన్నారు, వీళ్ళు 53% ఉన్నారు. అంతేనా? 53%మేనా? 66%, 56% ఉన్నారు. వాళ్ళు 93% ఉన్నారు, వీళ్ళు 66% ఉన్నారు. కార్పొరేషన్లో వాళ్ళు 100% ఉన్నారు, వీళ్ళు 0% ఉన్నారు. సో ఈసారి ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ రకంగా ఉన్నది. ఇక వార్డుల పరంగా చూసుకుంటే మనము మొత్తం ఎన్ని బీఆర్ఎస్ 2581 వార్డులకు 2582 వార్డులకు 81 అనేది ఒకటి మాత్రమే రీపోలింగ్కు ఉన్నది. ఇందులో 1346 వార్డులను ఎవరు కాంగ్రెస్ చేజిక్కించుకుంది. అంటే 52% వీళ్ళ యొక్క. బట్ కాంగ్రెస్ ఏం చెప్పింది, మొట్టమొదలు 95% మా వైపే ఉన్నదన్నది. మొన్న మాట్లాడినప్పుడు పోలింగ్కు 2 రోజుల ముందు 80% వస్తుందన్నది. ఇప్పుడు ఎన్ని వార్డులు వచ్చాయి, ప్రజల యొక్క తీర్పు ఎంతవరకు ఇచ్చారంటే 52% ప్రజల తీర్పు. అవుట్ ఆఫ్ 2581 దాంట్లో ప్రజల తీర్పు 1346, 52% మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఓవరాల్గా నెంబర్ 1 స్థానంలో ఉన్నప్పటికీ అప్పట్లో బీఆర్ఎస్ సాధించిన దానికి అని అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సాధించింది చాలా తక్కువ అని చెప్పొచ్చు. పురపాలిక ఫలితాలు 2020లో 2727, ఆ రోజు 27 వార్డులు ఉంటే ఈరోజు ఎంత 2581 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సో 200 అటు ఇటు 700, 500, 200 వార్డులు అటు ఇటుగా జరిగాయి.